సప్తవ్యసనాలు అంటే ఏమిటి? ఏ మనిషైనా దుర్వ్యసనాలకి లోనైతే జీవితంలో బాగుపడలేడు. ఈ వ్యసనాలకి లోనై నాశనమయ్యేవాళ్లు ఈ కాలంలోనే కాదు, పూర్వమూ ఉన్నారు. ముఖ్యంగా దుర్వ్యసనాలు 7 అంటారు. అవేమిటంటే 1. పరస్త్రీ వ్యామోహం. ఏ కాలంలోనైనా మనిషిని అధఃపాతాళానికి తొక్కేసే వ్యసనం ఇది. ఈ వ్యసనంతో సర్వనాశనం తెచ్చుకున్నవాళ్లల్లో పూర్వకాలంలో రావణాసురుడు ముఖ్య ఉదాహరణ. సీతాదేవిని అపహరించి ఎన్నో కష్టాలను కొని తెచ్చుకోవటమేగాక తన కుటుంబాన్ని, వంశాన్ని, అయినవారిని, చివరికి రాజ్యాన్ని కూడా కోల్పోయాడు. 2. జూదం. ధర్మరాజు అంతటి వాడు జూదం వల్ల ఎన్ని అగచాట్లు పడ్డాడో అందరికీ తెలుసు. అంతటి గొప్పవాడే ఆ రోజుల్లో అన్ని అవస్థలు తాను పడటమే కాకుండా తన తమ్ములు, భార్య కూడా అవస్థలు పడటానికి కారకుడయ్యాడే. మరి ఈ రోజుల్లో ఈ పేకాట వగైరా వ్యసనాల బారిన పడి ఎన్ని కుటుంబాలు ఎన్ని అవస్థలు పడుతున్నాయో. 3. మద్యపానం. పురాతన కాలంలో దీనికి ఉదాహరణ శుక్రాచార్యుడు. ఈయన రాక్షసులకు గురువు. ఆయనకి మృత సంజీవిని విద్య తెలుసు. ఆ విద్యతో చనిపోయిన రాక్షసులను వెంటనే బ్రతికించేవాడు. అలాంటివాడు మద్యపాన మత్తులో ఏమి చేస్తున్నాడో తెలుసుకోకుండా తాను తాగే పానీయంలో కచుడి చితాభస్మం కలిపి సేవిస్తాడు. పురాతన కథలు అందరికీ వివరంగా తెలియకపోయినా కచుడి చితాభస్మం తాగటం వివరాలు నేను ఇప్పుడు తెలుసుకోవాలి. నేటి సమాజంలో మద్యపాన మహిమ అందరికీ తెలిసినదే. 4. వేట. పూర్వం దశరథ మహారాజు వేటకోసం వెళ్లి నీటి శబ్దాన్ని బట్టి బాణం వేసి శ్రవణకుమారుడిని చంపుతాడు. ఆయనకి తెలియక చేసిన పాపమైన శ్రవణుడి వృద్ధ తల్లిదండ్రుల శాపానికి గురై తన కుమారుడు శ్రీరామచంద్రుడికి దూరమై రాముణ్ణే కలవరిస్తూ మరణిస్తాడు. ఇదివరకంటే క్రూర ఇన్స్క్రిప్ట్లో ఎలా టైప్ చెయ్యాలో రాలేదు నాకు. బారినుండి ప్రజలను కాపాడటానికి రాజులు వేటాడేవారు. ఈ రోజుల్లో మాత్రం ఇది స్థితిపరులకు వ్యసనమే. దానితో పట్టుబడ్డవారెన్ని కేసులెదుర్కొంటున్నారో పేపర్లల్లో చూస్తున్నాంగా. 5. కఠినంగా, పరుషంగా మాట్లాడటం. దుర్యోధనుడు దీనికి మంచి ఉదాహరణ. పాండవులను దుర్భాషలాడి ఏ స్థితి తెచ్చుకున్నారో అందరికీ తెలిసిందే. పూర్వకాలంలో కఠినంగా మాట్లాడేవాళ్లని వేళ్లమీద లెక్కబెట్టేవాళ్లు. ఇప్పుడు అలా మాట్లాడనివాళ్లని 6. కఠినంగా దండించటం. దీనికి కూడా దుర్యోధనుడే ఉదాహరణ. ఒకసారి దుర్యోధనుడు తన తాతగారిని, మేనమామలని కూడా బందిఖానాలో పెడతాడు. వారికి ఆహారం కూడా అతి తక్కువ ఇచ్చి నానా ఇబ్బందులు పెడతాడు. వాళ్లందరికీ ఇచ్చిన అతి కొద్ది మెతుకులను శకుని ఒక్కడే తిని ప్రాణాలు నిలుపుకుని దుర్యోధనుడి చెంత చేరతాడు. కౌరవులమీద పగ తీర్చుకోవటానికి వారితో ఉన్నట్లు నటించి వారు నాశనమయ్యేటట్లు చేస్తాడు. ఈ రోజుల్లో కూడా ఏ కారణం వల్లనైతేనేమి తల్లిదండ్రులు పిల్లల్ని దండించటం, టీచర్లు పిల్లల్ని కఠినంగా దండించటం ఎక్కువైంది. ఎవరిమీదైనా ఏమైనా కక్ష ఉంటే దాన్ని